మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని దిశ చట్టాన్ని సమన్యాయంగా అన్ని కులాల వారికి అమలు చేయాలని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జుక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక బీసీ కుర్మ చిన్నారిపై అత్యాచారం దుర్మార్గమన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్త్రీలకు భద్రత కరువైందని, స్త్రీల హక్కులు కాపాడుకుందామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం బాధిత మహిళకు న్యాయం చేయడం విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఉన్నత వర్గాల మహిళలు బాలికల విషయంలో ఒకలాగా, పేద బాలిత మహిళల విషయంలో ఒకలాగా వర్తిస్తుందని అన్నారు. ప్రియాంకారెడ్డి విషయంలో అమలు చేసిన దిశ చట్టం రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వము వెంటనే స్పందించి చర్యలు తీసుకొని ఎన్కౌంటర్ చేసింది ఉండకూడదు. మరి ఆ తర్వాత అంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు వరంగల్లో మానస అనేటువంటి విద్యార్థిని మీద కావచ్చు, అదేవిధంగా ఆసిఫాబాద్లో టేకు లక్ష్మి గారిపై జరిగినటువంటి సంఘటన కావచ్చు, అదేవిధంగా పైశాచికంగా బొమ్మల రామారంలో గ్రామంలో అయితే ఒక సైకో శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 3 మైనర్ బాలికల మీద అత్యాచారం చేసి హత్య చేసి బావిలో పడేసి పూడ్చివేసినటువంటి దుర్ఘటన విషయంలో కానీ, ఇవాళ ఈ గురువన్నపేటలో జరిగినటువంటి మైనర్ బాలిక రేప్ విషయంలో కానీ ఎందుకు దిశా చట్టమును అమలు చేయడం లేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మీరు కుర్చీలో కూర్చున్నారు కనుక మీ మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మహిళలందరూ మహిళలే, అందరికీ న్యాయం జరగాలనే పోరాటం చేస్తా ఉన్నాం, అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం. కానీ అగ్రవర్ణాల మహిళల మీద జరిగినటువంటి దాడుల విషయంలో స్పందించేటువంటి ధోరణి పేద వర్గాలపై జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకంత ర్యాపిడ్ స్పీడ్గా మీరు స్పందించడం లేదు? ఎందుకు న్యాయం చేయడం లేదు? మీరు సమాధానం చెప్పాలని సందర్భంగా డిమాండ్ నుంచి నేను ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే మీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకొని బీసీల విషయంలో మీరు గతంలో మేము ఆమరణ దీక్ష చేసినప్పుడు మీరు వేసినటువంటి కమిషన్ విషయం ఇవాళకి 4 రోజులు గడుస్తున్నా కూడా కమిషన్ పని చేయడం లేదు, కులగణన చేయడం లేదు. అట్లాగే మీరు హామీలు ఇచ్చినటువంటి హామీలు కూడా అన్నీ కూడా హామీలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. చివరికి న్యాయం అన్న చేయకపోతే ఇవాళ మేము ఏం చేయమంటారు? కాబట్టి ప్రజా ఉద్యమాలు ఇంకా రాకముందుకే ఈ రాష్ట్రంలో బీసీలమంతా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలమంతా ఏకమైనప్పుడు ఊత కొట్టుకపోయేటువంటి సంఖ్య అనేది ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. మా మహిళల కోసం మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి ఘటనలు జరగకూడదని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎవరైతే ఇలాంటి ఆలోచన వస్తున్నటువంటి దుర్మార్గులు ఉన్నారో ఆ దుర్మార్గుల యొక్క ఆలోచన ధోరణి మార్చడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కావద్దని చెప్పేసి కూడా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, మనందరం కూడా సామాజిక బాధ్యతతోటి మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను ఆపాలని కూడా ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఆయన సందర్భంగా తెలియజేస్తాం.